హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు H2 వ్లాగ్స్. ఈ వీడియోలో మనం మినీ ఫ్లవర్ ఎలా చేయాలో నేర్చుకుందాము. జస్ట్ 4 స్టెప్స్ ఫాలో అవుతూ, ఓకేనా? సో ఫస్ట్ ఇక్కడ ఏముంది, మ్యాజిక్ సర్కిల్, చైన్ 1, సింగిల్ క్రోషే, చైన్ 4, పికాట్ కదండి. సో మ్యాజిక్ సర్కిల్ ఎలా వేస్తారో చూద్దాము. సో నేను బేసిక్స్ వచ్చేసి నేను క్రోషెట్ వీడియోలో అప్లోడ్ చేశాను, ఒక్కసారి చూడండి. లేదు అంటే నేను ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను. ఈ 2 ఫింగర్స్ ఉన్నాయి కదండి, దానికి ఇలా ఇంటూ ఆర్ఎల్స్ ఎక్స్, ఓకే, ఎక్స్లా వచ్చేలా పెట్టుకోవాలి. తర్వాత ఈ హుక్ యూస్ చేసి 2 ఫింగర్స్ మధ్య నుంచి ఇది తీయాలి, ఓకే. తీసి ఇది ఉంది కదా, పట్టుకొని బయటికి తీయాలి, ఓకే. తర్వాత ఇది ఉంది కదండి, ఫింగర్స్ నుంచి ఇలా వేసి ఇలా, ఓకే. మళ్ళీ చెప్తా, ఇలా అని ఇలా, ఓకే. ఇది ఇట్లా అనేసి ఇక్కడ పట్టుకోవాలి, ఓకే. చైన్ 1 వేయాలి. నెక్స్ట్ చైన్ 1 కదండి, సో చైన్ 1 కాబట్టి చైన్ 1 వేస్తున్నాను, ఓకే. నెక్స్ట్ సింగిల్ క్రోషే కదా, సింగిల్ క్రోషే అంటే ఇప్పుడు ఇలా అని, ఓకే, కనిపిస్తుంది, ఇలా అని ఇలా, ఓకే. ఇది సింగిల్ క్రోషే, ఓకే. నెక్స్ట్ చైన్ 4, 1 2 3 అండ్ 4, ఓకే. పికాట్. నెక్స్ట్ పికాట్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి సింగిల్ క్రోషియోలో 2 లూప్స్ ఫామ్ అయ్యాయి కదా, ఆ 2 లూప్స్ మధ్య నుంచి హుక్ అనేది పెట్టాలి. తర్వాత యాన్ని తీసి స్లిప్ స్టిచ్ వేయాలి. స్లిప్ స్టిచ్ అంటే ఇలా, ఇది ఉంది కదండి, అల్లకెళ్ళి ఇట్లా, ఓకే. అప్పుడు మనకి 1 లీఫ్ అనేది ఫామ్ అయిపోతుంది, ఓకే. సో ఇలా ఇది వస్తుంది. ఎగ్జాంపుల్ ఇలా, ఇది ఒకటి 6 ఉన్నాయి కదా, ఇక్కడ 6లో మనం ఇప్పుడు ఒకటి చేస్తాం అన్నట్టు, ఓకే. సిమిలర్గా సెకండ్ వన్ ఎలా అంటే సింగిల్ క్రోషే, నెక్స్ట్ వేయాలి. సింగిల్ క్రోషే వేసాక చైన్ 4, 1 2 3 అండ్ 4, ఓకే. తర్వాత ఈ సింగిల్ క్రోషే నుంచి ఇలా పికాట్ అన్నా కదా ఇందాక, పికాట్ అంటే ఇలా తీసి స్లిప్ స్టిచ్ వేస్తే సెకండ్ ఫామ్ అయిపోతుంది, ఓకే. సో ఇలా మొత్తం 6 వేయాలి, ఓకే. ఫస్ట్ దానికి చైన్ 1 మ్యాజిక్ సర్కిల్, చైన్ 1 వేయాలి. తర్వాత ఈ 2 స్టెప్స్ ఫాలో అవ్వాలి. సెకండ్ లీఫ్ నుంచి ఓన్లీ ఈ 2 ఫాలో అయితే సరిపోతుంది, ఓకేనండి. సో థర్డ్ వన్ సింగిల్ క్రోషే వేయాలి, థర్డ్ దాంట్లో, ఓకే. తర్వాత చైన్ 4, 1 2 3 అండ్ 4, ఓకే. తర్వాత పికాట్ అంటే 2 లూప్స్ అన్నా కదా, సో అక్కడ నుంచి ఇలా స్లిప్ స్టిచ్ వేస్తే మనకి థర్డ్ ఫామ్ అయిపోతుంది, ఓకే. సో ఇలా రిమైనింగ్ ఇంకా 1 2 3 కదా, ఇంకా 3 చేస్తే సరిపోతుంది, ఓకే. సింగిల్ క్రోషే, తర్వాత చైన్ 4, 1 2 3 అండ్ 4, ఓకే. నెక్స్ట్ పికాట్, నెక్స్ట్ స్లిప్ స్టిచ్ వేస్తే అయిపోతుంది. 4 అయినాయి కదా. నెక్స్ట్ సింగిల్ క్రోషే, 1 2 3 4, నెక్స్ట్ పికాట్, నెక్స్ట్ సారీ 1 2 3 4 5 6 అయ్యాయి కదా. ఇప్పుడు షార్ట్ యాన్ ఉంది కదండి, దాన్ని ఇలా గట్టిగా అంటే స్టార్ ఫామ్ అవుతుంది, లూప్ ఫామ్ అవుతుంది, ఓకేనా. సర్కిల్ ఫామ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే
ఇది ఉంది కదండి, ఇది మనకి ఫస్ట్ ఉంది కదా, ఇక్కడ వరకు 6 అయిపోయాక ఫస్ట్ ఉంది కదా, ఫస్ట్ సింగిల్ క్రోషియోలో మనం కనెక్ట్ చేయాలి ఈ లాస్ట్ అనేది. ఓకే, ఫస్ట్ ఇట్లా కనెక్ట్ చేసి స్లిప్ స్టిచ్ వేస్తే సరిపోతుంది. తర్వాత చైన్ 1 వేసి కట్ చేస్తే మనకి ఓకే ఇలా. అంతే అండి, రెడీ అయిపోతుంది ఇలా. ఓకే, 1 2 3 4 5 6. సో మీకు నచ్చినట్లయితే మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.